హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. పాన్ ఇండియా స్టార్ కాస్ట్తో కూలీని హై ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కించాడు లోకేష్ కనగరాజ్. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొడదామని ఎక్స్పెక్ట్ చేసిన సినిమా మాత్రం ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేసిందన్న టాకే ఎక్కువ వినిపిస్తోంది. దీంతో లోకేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అన్ని డేంజర్ లో పడ్డట్టేనా? లోకేష్ తో సినిమాలు చేద్దాం అనుకున్న మన హీరోలు పక్కకి జరిగినట్టేనా? విజయ్ తో లియో చేసినందుకు విపరీతంగా ట్రోలింగ్ ఫేస్ చేశాడు లోకేష్ కనగరాజ్. దాంతో రజనీకాంత్ కూలీతో మళ్లీ ఆ తప్పు చెయ్యను అంటూ పబ్లిక్ గా చెప్పాడు లోకేష్. కూలీకి ఫుల్ టైం ఇవ్వాలని, రజనీకాంత్ కి మెమరబుల్ హిట్ ఇవ్వాలని సోషల్ మీడియాని కూడా దూరం పెట్టాడు. ఇన్ని సాక్రిఫైస్లు చేసినా ఫలితం లేకపోయింది. కూలీ హిట్ కాలేకపోయింది. కూలీ అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ లోకేష్ కెరీర్ మీద గట్టిగా పడబోతుందా అంటే అవునంటున్నారు జనాలు. అసలు కూలీని డైరెక్ట్ చేసింది లోకేష్ కనగరాజేనా అంటున్నారు జనాలు. ఖైదీ, విక్రమ్ సినిమాలు చేసిన లోకేషేనా ఇలాంటి అర్థం పర్థం లేని సినిమాలు చేస్తోంది అంటూ ఫైర్ అవుతున్నారు నెటిజన్స్. అంతేకాదు, హీరోలు కూడా లోకేష్ తో సినిమా చేద్దామన్న ప్లాన్ ని విత్డ్రా చేసుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. లోకేష్ కూలీ రిలీజ్ అయ్యాక ఖైదీ 2 చేస్తానని చెప్పడమే కాకుండా పనుల్ని ఆల్రెడీ మొదలు పెట్టేశారు. ఈ సినిమాతో పాటే అమీర్ ఖాన్ తో ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ చేద్దామని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆ సినిమా సెట్స్ మీదకెళ్లడం డౌటే అని తెలుస్తోంది. లోకేష్ విక్రమ్ సినిమా చూసి టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రభాస్, రామ్ చరణ్ కూడా ఇంప్రెస్ అయ్యారు. ఈ యాక్షన్ డైరెక్టర్ తో సినిమా చేయాలని తెగ ముచ్చటపడ్డారు. కానీ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్లతో ఇక లోకేష్ తో సినిమాలు చేయడం కష్టమే అని తెలుస్తోంది. ఫామ్ లో లేని డైరెక్టర్ తో సినిమా చేసి కెరీర్ రిస్క్ లో పెట్టడం ఎందుకని ఫీల్ అవుతున్నట్టు టాక్. అసలే తమిళ్ డైరెక్టర్ శంకర్ ని నమ్ముకుని గేమ్ చేంజర్ చేసి బిగ్గెస్ట్ ఫ్లాప్ మూటగట్టుకున్నాడు చరణ్. మరోవైపు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లు, సినిమాలతో ఉన్న ప్రభాస్ అసలే బిజీగా ఉన్న ఇలాంటి టైంలో లోకేష్ కి టైం ఇచ్చి రాంగ్ స్టెప్ వెయ్యడు అంటూ డిస్కస్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. రవితేజ కష్టాలు ఎవరికీ రాకూడదంటున్నారు జనాలు. కెరీర్లో మైల్ స్టోన్ మూవీ, ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కుతున్న 75వ సినిమా. అలాంటి సినిమాని ఎప్పుడెప్పుడు ఆడియన్స్ ముందుకు తీసుకొద్దామా అనుకుంటుంటే అంతంత పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది ఆ సినిమా. ఫైనల్లీ ఈ నెల 27న సినిమా రిలీజ్ చేద్దాం అనుకుంటుంటే ఈసారి కూడా అదేమయ్యే పనిలా కనిపించట్లా అంటున్నారు జనాలు. మాస్ జాతర మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుందా? రవితేజ, భాను భోగవరపు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మాస్ జాతర మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అంతా. ధమాకా తర్వాత 2 ఏళ్ల నుంచి అసలు హిట్ పడలేదు రవితేజకి. డిఫరెంట్ సబ్జెక్ట్స్ చేసినా కానీ ఏమాత్రం ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేదు. దాంతో రవితేజ 75వ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. కానీ ఈ సినిమా ఇప్పట్లో థియేటర్స్ లోకి వచ్చే సూచనలు కనిపించట్లేదంటున్నారు. మొన్నీ మధ్య టీజర్, సాంగ్ రిలీజ్ చేసిన సినిమా రిలీజ్ మాత్రం మళ్లీ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. శ్రీలీల హీరోయిన్ గా భాను భోగవరపు డైరెక్షన్ లో మాస్ జాతర సినిమా ఆగస్టు 27న వినాయక చవితి సీజన్ లో రిలీజ్ అనౌన్స్ చేసింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇంకా రీషూట్స్, ఓ సాంగ్ షూట్ చేయాల్సి ఉంది. కానీ టాలీవుడ్ లో ఇప్పుడున్న పరిస్థితుల్లో షూటింగ్ జరిగే ఛాన్స్ లేదు. తెలుగు ఇండస్ట్రీలో జరుగుతున్న సమ్మె కారణంగా షూటింగ్స్ జరగడం లేదు. దీంతో మరో 10 రోజుల్లో రిలీజ్ కావాల్సిన మాస్ జాతర షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇలాంటి పరిస్థితుల్లో మాస్ జాతర రిలీజ్ అయ్యే ఛాన్సే లేదని తెలుస్తోంది. రవితేజ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా తెరకెక్కుతున్న మాస్ జాతర పోస్ట్ పోన్ అవ్వడం ఫస్ట్ టైం కాదు. ఇప్పటికే లాస్ట్ ఇయర్ రిలీజ్ కావాల్సిన మాస్ జాతర వాయిదా పడుతూ ఈ సంవత్సరానికి వచ్చింది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఈ వినాయక చవితికి కూడా రిలీజ్ అవ్వడం కష్టమే. ఈ సినిమా ఇప్పుడు థియేటర్స్ లోకి రాకపోతే నెక్స్ట్ మంత్ కూడా వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి ఎండ్ వరకు మొత్తం ఆల్రెడీ ప్యాక్ ఉంది. అక్టోబర్ సగం వరకు అలాగే ఉంది. దాంతో మాస్ జాతర అక్టోబర్ లాస్ట్ కానీ నవంబర్లో కానీ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. చిరంజీవి బర్త్డేకి వారం కూడా లేదు. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కూడా నెక్స్ట్ మంతే. మరి ఈ ఇద్దరు మెగా బ్రదర్స్ మూవీస్ నుంచి ఏం అప్డేట్స్ రాబోతున్నాయా అన్న చర్చ జరుగుతోంది. వీటితో పాటు మహేష్ బాబు, బాలయ్య సినిమాల నుంచి అప్డేట్స్ ఏంటో ఎప్పుడో లెట్స్ హావ్ ఎ లుక్. స్టార్ హీరోల సినిమాల అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు. స్పెషల్లీ చిరంజీవి తన బర్త్డేకి ఏమిస్తారో అని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి బర్త్డే ఈ నెల 22నే. అయితే ఈ బర్త్డే చిరంజీవికి కూడా స్పెషల్. 70వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నారు చిరంజీవి. దాంతో ఫ్యాన్స్ తో పాటు సినిమాల నుంచి కూడా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతున్న విశ్వంబర నుంచి పవర్ఫుల్ టీజర్ రిలీజ్
చేస్తోంది టీమ్. సోషియో ఫ్యాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. విశ్వంబర సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేస్తుంటే ఏం అకేషన్ లేకుండానే తన సినిమాల్ని ఫుల్ గా ప్రమోట్ చేసుకునే అనిల్ రావిపూడి చిరంజీవి బర్త్డేని ఊరికే పోనిస్తాడా? అందుకే మెగాస్టార్ బర్త్డే రోజు తమ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ టీజర్ ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అనిల్, చిరంజీవి, వెంకటేష్, నయనతార క్రేజీ కాంబినేషన్ లో ఈ సినిమా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్డే కూడా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లాన్ చేస్తున్నారు టీమ్. ఇప్పటికే అటు ఓజీతో పాటు ఇటు ఉస్తాద్ భగత్ సింగ్ పనులు కూడా లాస్ట్ స్టేజ్ కు వచ్చాయి కాబట్టి ఈ రెండు సినిమాల నుంచి అప్డేట్స్ రాబోతున్నాయి. ఓజీ నుంచి పవన్ కళ్యాణ్ మరో పవర్ఫుల్ టీజర్ తో పాటు ఉస్తాద్ నుంచి కూడా గ్లింప్స్ రిలీజ్ చేస్తారని టాక్ నడుస్తోంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ బర్త్డే కి మేకర్స్ సాలిడ్ ట్రీట్ ప్లాన్ చేస్తుంటే రాజమౌళి మాత్రం అందరిలా నేనెందుకుంటానంటున్నారు. అందుకే మహేష్ బర్త్డే కి ఏమి ఇవ్వకుండా జస్ట్ ఫోటో మాత్రమే రిలీజ్ చేసిన రాజమౌళి మహేష్ ఫస్ట్ లుక్ చూడాలంటే నవంబర్ వరకు వెయిట్ చేయాలంటూ ఫ్యాన్స్ కి ట్విస్ట్ ఇచ్చారు. ఇప్పటికే 3 షెడ్యూల్స్ ని కంప్లీట్ చేసుకుని టాంజానియాలో షూట్ కోసం వెయిట్ చేస్తున్న టీమ్ నెక్స్ట్ మంత్ నుంచి కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నారు. ఇక బాలయ్య బాబు ఫ్యాన్స్ కూడా ఎప్పుడెప్పుడు అఖండ తాండవం నుంచి కొత్త అప్డేట్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాసివ్ మూవీ రిలీజ్ కి ఇంకా 1.5 మంత్ ఉండటంతో సినిమా నుంచి వరుస అప్డేట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 25న సినిమా రిలీజ్ కాబట్టి ఈ గ్యాప్ లోనే మంత్ ఎండ్ కి ఏదో ఒక సాంగ్ రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఈ రోజుల్లో యానిమేషన్ సినిమా ఎవరు చూస్తారు? అది కూడా డివోషనల్. అబ్బే ఈ సినిమా రిలీజ్ అవుతుందేమో కానీ డబ్బులు రావడం కష్టమన్నారు. అలా పవన్ కళ్యాణ్ సినిమాతో పోటీ పడి పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన మహావతార నరసింహ 250 కోట్ల కలెక్షన్లతో సౌత్ లో అంటే సరే నార్త్ లో కూడా నాన్ స్టాప్ గా రన్ అవుతోంది. ప్రభాస్ సాహో కలెక్షన్లని కూడా దాటేసిన ఈ హిట్ మూవీ మరి పాన్ ఇండియా వైడ్ గా కలెక్షన్ల రిపోర్ట్ ఏంటో డీటెయిల్డ్ గా చూద్దాం. యానిమేషన్ మూవీ పాన్ ఇండియా వైడ్ గా ఎవరు చూస్తారంటూ కామెంట్ చేశారు. స్టార్లనే పట్టించుకోని ఆడియన్స్ ఈ సినిమా ఎలా చూస్తారన్నారు. అయితే రిలీజ్ అయి 20 రోజులైనా మొన్న రిలీజ్ అయిన రజనీకాంత్, ఎన్టీఆర్ సినిమాల్ని కూడా దాటుకుని మరీ బుకింగ్స్ జరుపుకుంటోంది. 200 కోట్లు దాటి కలెక్షన్లు రాబడుతున్న ఫస్ట్ యానిమేటెడ్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. రిలీజ్ అయిన డే నుంచి మొదలైన ఈ కలెక్షన్ల సునామీ ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 250 కోట్ల టార్గెట్ ని రీచ్ అవ్వటానికి దగ్గరలో ఉంది మహావతార నరసింహ. సౌత్ సినిమా కాబట్టి ఆడియన్స్ కి రీచ్ అవుతుందనుకున్నారు. కానీ సర్ప్రైజింగ్లీ నార్త్ లో కూడా సాలిడ్ కలెక్షన్లు సంపాదిస్తోంది. ఫస్ట్ డే 1.5 కోటి మాత్రమే కలెక్ట్ చేసిన మహావతార నరసింహ ఫస్ట్ వీక్ హిందీలో 32 కోట్లు రాబట్టింది. సెకండ్ వీక్ కి తగ్గుతుందనుకుంటే ఫస్ట్ వీక్ కంటే డబుల్ రాబట్టి దాదాపు 60 కోట్ల కలెక్షన్లతో సర్ప్రైజ్ చేసింది. దాంతో హిందీలో ఇప్పుడు ప్రభాస్ సాహో కలెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. హిందీలో 140 కోట్ల కలెక్షన్లతో అదరకొడుతోంది. 40 కోట్ల బడ్జెట్ తో 4-5 ఏళ్లు కష్టపడి ఈ సినిమాని తెరకెక్కించారు అశ్విన్ కుమార్. సినిమా మీదున్న నమ్మకంతోనే పెద్ద సినిమా ఉన్నా సరే థియేటర్లోకి వచ్చారు. అయితే ఫస్ట్ డే పెద్దగా పట్టించుకొని ఆడియన్స్ ఓన్లీ మౌత్ టాక్ తోనే ఫస్ట్ వీకెండ్ కి కలెక్షన్ల వర్షం కురిపించారు. స్పెషల్లీ తెలుగులో ఈ సినిమాని అల్లు అరవింద్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆల్రెడీ సినిమా మీదున్న హిట్ టాక్ తో పాటు తన స్టైల్ ఆఫ్ ప్రమోషన్స్ తో సినిమా రీచ్ ని ఇంకా పెంచేస్తున్నారు. రిలీజ్ అయి 20 రోజులవుతున్నా లేటెస్ట్ గా రజనీకాంత్, ఎన్టీఆర్ సినిమాలు రిలీజ్ అయినా వాటితో పోటీ పడి మరీ అడ్వాన్స్ బుకింగ్స్ రన్ చేస్తోంది. ఈ సినిమా స్పీడ్ చూస్తే 300 కోట్లు రీచ్ కావటం పెద్ద కష్టమేం కాదంటున్నారు ఆడియన్స్. ఓజీ హీరోయిన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన టీం 7 years సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుంటున్న రష్మిక, డియర్ స్టూడెంట్స్ అంటున్న నయనతార, కూలీ సినిమా రెమ్యునరేషన్ రివీల్ చేసిన ఆమిర్ ఖాన్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఓజీ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తోంది. లేటెస్ట్ గా కణ్మణి అంటూ ప్రియాంక క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసింది టీం. రజనీకాంత్ 74 ఏళ్ల వయసులో కూడా ఇంకా సాలిడ్ యాక్షన్ మూవీస్ చేస్తున్నారు. ఇంకా ఫిట్ గా కనిపిస్తున్న రజనీకాంత్ జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ తన ఫిట్నెస్ సీక్రెట్ రివీల్ చేశారు. విజయ్ దేవరకొండతో ఫోటోలు పోస్ట్ చేసింది రష్మిక. విజయ్, రష్మిక కాంబినేషన్ లో 7 ఏళ్ల క్రితం వచ్చిన గీత గోవిందం యానివర్సరీ అంటూ ఫోటోలు పోస్ట్ చేసింది రష్మిక. నయనతార అప్కమింగ్ మూవీ టీజర్ రిలీజ్ చేసింది. నివిన్ పోలీ, నయనతార కాంబినేషన్ లో రిలీజ్ అయిన డియర్ స్టూడెంట్ టీజర్ ఆకట్టుకుంటోంది. రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన కూలీ మూవీలో గెస్ట్ రోల్ చేశారు ఆమిర్ ఖాన్.
ఈ రోల్ కోసం ఆమిర్ ఖాన్ 20 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారన్న వార్తలు నిజం కాదని, అసలు ఈ సినిమాకి పైసా కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదని, రజనీ మీద ప్రేమతోనే కూలీ మూవీ చేశానని రివీల్ చేశారు ఆమిర్ ఖాన్. మదరాసి మూవీ గజనీలా ఉంటుందంటున్నారు మురుగుదాస్. శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కుతోన్న మదరాసి మూవీ గజనీ సినిమాల లవ్ కోసం జరిగే యాక్షన్ మూవీయే అంటూ స్టోరీ హింట్ ఇచ్చారు డైరెక్టర్ మురుగుదాస్. కశ్మీర్ ఫైల్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన వివేక్ అగ్నిహోత్రి డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న బెంగాల్ ఫైల్స్ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేసింది టీం. ఇది వాటి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.